బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ పరిణామంలో లారీ ఒక్కసారిగా బైక్ను ఢీకొట్టడంతో రింగ్ రోడ్డు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే బైక్ డ్రైవర్ దురదృష్టవశాత్తు అక్కడికక్కడే మృతి చెందగా లారీ డ్రైవర్ అదృష్టవశాత్తు తప్పించుకున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గాలివీడు రింగ్ రోడ్డు వద్ద బైక్ను ఢీకొట్టింది లారీ. బైక్ను ఈడ్చుకుంటూ వెళ్లడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఇక లారీ నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు లారీ డ్రైవర్. ఇక బైక్ పై ఉన్న వ్యక్తి మాత్రం అక్కడికక్కడే మృతి చెందాడు. మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. మనం ప్రస్తుతం సీసీ కెమెరాలో కూడా చూస్తున్నాం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో. అయితే ఒక్కసారిగా లారీ డ్రైవర్ అదుపు తప్పి బైక్ ను గుద్దడంతో వెంటనే మంటలు చెలరేగా ఈ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఒక్కసారిగా మొత్తం కూడా స్క్రీన్ లో మనం చూస్తున్నట్లయితే ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నంలోనే బైక్ పై డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఇక లారీ డ్రైవర్ అదృష్టవశాత్తు తప్పించుకోగా బైక్ డ్రైవర్ ఆ మంటల్లోనే దగ్ధమైనట్లు కూడా స్థానికులు పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. ప్రజెంట్ మనం విజువల్స్ రూపంలో కూడా చూస్తున్నాం. లారీ మొత్తం కూడా ఎలా దగ్ధమవుతుందో కూడా చూస్తున్నాం. అయితే దీనికి ప్రధాన కారణాలు ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. దాదాపు గాలివీడు రింగ్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాలివీడు రింగ్ రోడ్డు వద్ద బైక్ ను ఒక్కసారిగా లారీ ఢీకొట్టింది. అయితే ఈ రెండు కూడా లారీ బైక్ ను ఈడ్చుకు వెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీ నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు లారీ డ్రైవర్. బైక్ పై ఉన్న వ్యక్తి మాత్రం అక్కడికక్కడే మృతి చెందారు. ఇక మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది కూడా. లారీ మొత్తం కూడా ఎలా కాలిపోయిందనేది కూడా విజువల్ రూపంలో మనం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. అన్నమయ్య రాయచోటి జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అలానే ప్రత్యేక సాక్షులు కూడా మాట్లాడడం జరిగింది. అంటే అక్కడ అసలు ఏం జరిగింది, ఎవరిది తప్పు అనే దానిపై కూడా ఇప్పటికే అధికారులు మాట్లాడడం జరిగింది. అలానే ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మాట్లాడడం జరిగింది. అదొకసారి ఇప్పుడు మనం బిగ్ టీవీ లైవ్ లో వాళ్ళు ఏం చెప్పారనేది చూద్దాం. అంటే లారీ యాక్చువల్గా ఓవర్ స్పీడ్లో వస్తుంది. బైక్ అతను దూరేసాడు తప్పే, కానీ లారీ కంట్రోల్ కాక బైక్ని గుర్తేసి అక్కడ మంచి చనిపోయాడు. తర్వాత అది అయిపోయింది, అది ఫైర్ అయింది. అందులో కారులో వితిన్ సెకండ్లో ఫైర్ ఇంజన్ కానీ పోలీసు వాళ్ళు కానీ అంతా రియాక్ట్ అయ్యి వెంటనే ఈరోజు మధ్యాహ్నము మనకు ఫైర్ కాల్ రావడం అయింది. బయారెడ్డి అనే వ్యక్తి మనకు ఇక్కడ గాలివీడ్ రింగ్ రోడ్ దగ్గర ఫైర్ అవుతుందని మనకి ఇంటిమేషన్ ఇవ్వడంతో వెంటనే హుటాహుటిగా మా సిబ్బందితో వచ్చి ఇక్కడ ఆల్రెడీ కంటైనర్ లారీ ఫైర్ అవుతుంది. ఇక్కడ మంటలు అదుపు చేశాము. గంటకు ముందు అక్కడ నుండి లారీ వస్తుంది. ఇక్కడ మదనపల్లి బైపాస్ నుంచి ఈ బైపాస్ జరుగుతుంది. అంటే లారీ యాక్చువల్గా ఓవర్ స్పీడ్లో వస్తుంది. బైక్ అతను దూరేసాడు తప్పే, కానీ లారీ కంట్రోల్ కాక బైక్ని గుర్తేసి అక్కడ మంచి చనిపోయాడు. తర్వాత అది అయిపోయింది, అది ఫైర్ అయింది. అందులో కారులో వితిన్ సెకండ్లో ఫైర్ ఇంజన్ కానీ పోలీసు వాళ్ళు కానీ అంతా రియాక్ట్ అయ్యి వెంటనే ఈరోజు మధ్యాహ్నము మనకు ఫైర్ కాల్ రావడం అయింది. బయారెడ్డి అనే వ్యక్తి మనకు ఇక్కడ గాలివీడ్ రింగ్ రోడ్ దగ్గర ఫైర్ అవుతుందని మనకి ఇంటిమేషన్ ఇవ్వడంతో వెంటనే హుటాహుటిగా మా సిబ్బందితో వచ్చి ఇక్కడ ఆల్రెడీ కంటైనర్ లారీ ఫైర్ అవుతుంది. ఇక్కడ మంటలు అదుపు చేశాము. 9వ తారీఖు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ రాయచోటి పట్టణం గాలివీడ్ రింగ్ రోడ్ నందు మాధవరంకి సంబంధించిన శ్రీనివాసులు అనే వ్యక్తి స్ప్లెండర్ బైక్లో రాయచోటి టౌన్లోకి వచ్చేటప్పుడు ఈ రింగ్ రోడ్ దగ్గరికి వచ్చే క్రమంలో మన మదనపల్లి రింగ్ రోడ్ నుండి కడప సైడ్కి ఒక కంటైనర్ వెహికల్ అతను హిట్ ఇవ్వడంతో ఆన్ ది స్పాట్ చనిపోవడం జరిగింది. ఈ క్రమంలో ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ బైక్ని కంటైనర్ డ్రాగ్ చేసుకొని పోవడంతో ఫ్లేమ్స్ ఎరప్ట్ అయినాయి. అంటే మంటలు చెలరేగడంతో లారీ యొక్క ఫ్రంట్ పోర్షన్ అంతా కూడా డ్యామేజ్ అయింది. మీన్ టైము ఇమ్మీడియట్గా మన ఫైర్ సిబ్బంది, లోకల్ పోలీస్ వాళ్ళు అందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయి మంటలను ఆర్పి అదుపు చేయడం జరిగింది. దీంట్లో బ్యాటరీస్ ఏదో వెళ్తున్నట్లు మనకు తెలియవచ్చింది. ఇన్ టైంలో అదుపు చేయడంతో పెద్ద ప్రమాదాన్ని నివారించడం జరిగింది. ఒకరే ఉన్నారు. లారీ డ్రైవర్ ఆ ఫ్లేమ్స్ వచ్చేసరికి దిగి వెళ్ళిపోయినట్టుంది. అతను కూడా అదుపులోకి తీసుకున్నాం. ఇప్పుడైతే మా అదుపులో లేదు.
ఇక అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఒక లారీ బైక్ ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే మరి ఈ నేపథ్యంలో లారీ డ్రైవర్ తప్పించుకోగా బైక్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం లారీకి అంటుకున్న మంటలన్నింటినీ కూడా ఫైర్ సిబ్బంది వచ్చి ఆర్పుతున్న దృశ్యాలు కూడా మనం విక్టివ్ విలాలు ఇప్పటి వరకు చూసాం. అయితే దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ కడప నుంచి మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రైట్ శివ, చెప్పండి. అయితే ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణాలు ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారో? లారీ డ్రైవర్ ని పట్టుకున్నారా లేదంటే పరారీలో ఉన్నాడా? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఉన్న అన్నమయ్యలకు సంబంధించి కూడా రాయచెట్టు పరిధిలో ఉన్నటువంటి బైపాస్ రోడ్డు గాలివీడి రింగ్ రోడ్డు వద్ద మాత్రం ఘోర ప్రమాద ఘటన చోటు చేసుకుని వీటికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఏదైతే ఉందో రాయచోటి రింగ్ రోడ్డు పరిధిలో ఒక లారీ ఏదైతే ఉందో కంటైనర్ లారీ స్పీడ్ గా తీసుకెళ్తుంది. సో ఆ నేపథ్యంలో ఒక టూ వీలర్ అటుగా రావడం, సో ఈ నేపథ్యంలో ఆ టూ వీలర్ ని మాత్రం లారీ ఢీకొట్టిన తర్వాత మాత్రం ఒక దాదాపు 30 మీటర్ల వరకు అలాగే తన బైకిస్ట్ లాక్కుని వెళ్ళిన. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో బైక్ లారీ కింద తీసుకెళ్ళడం, ఈ నేపథ్యంలో అక్కడి నుంచి లారీ వాటి నుంచి లాక్కెళ్ళడం మాత్రం ఒకసారిగా ప్రమాదం చోటు చేస్తుంది. ఆ ప్రమాద ఘటనలో మాత్రం తీవ్రంగా ఆ లారీలకు మంటలు వ్యాపించాయి. ఈ మంటల తీవ్రత కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఒకవేళ ఈ ఘటన సేమ్ కర్నూలు బస్సు తరహా ఘటనలో మాత్రం తరహాలో చోటు చేసుకుంది. అక్కడ రాత్రి సమయం కావడంతో ఘోర అక్కడ చాలా ఏదైతే ఉందో నష్టం జరిగింది. సో అయితే మాత్రం ఈ ఘటన మిట్ట మధ్యాహ్నం కావడంతో మాత్రం పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ప్రధాన రహదారి కూడా రింగ్ రోడ్ సర్కిల్ అక్కడి నుంచి కూడా వందల సంఖ్యలో రోజులు ప్రయాణిస్తుంటాయి. అయితే కేవలం మిట్ట మధ్యాహ్నం కావడం వల్ల ఏదైతే ఉందో లారీ దగ్ధమైనప్పటికీ కూడా చుట్టుపక్కల వెంటనే గమనించి అది కూడా ఒక రింగ్ రోడ్ సర్కిల్ లో కావడం వల్ల మాత్రం ఒక పెను ప్రమాదం తప్పించవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రమాదాలకు సంబంధించి కూడా వెంటనే స్థానిక గుర్తించడం 108 సిబ్బంది వీటితో పాటు ఏదైతే ఉందో ఫైర్ సిబ్బందికి సమాచారించి వెంటనే ఆ ఫైర్ సిబ్బంది కూడా ఆ మండలం 6 అదుపులో తీసుకున్నారు. అయితే ఈ ప్రమాద ఘటన సంబంధించి కూడా ఇక్కడ బైకిస్ట్ సడన్ గా అక్కడ లారీకి అడ్డు రావడం, అయితే లారీ మాత్రం అతి వేగంగా రావడం, వీటితో పాటు బైకిస్ట్ సడన్ గా అడ్డు రావడం వల్లే ఈ ప్రమాదం ఎక్కి. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరా విజువల్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇద్దరు వైపు కూడా తప్పుకుంటూ కనిపిస్తుంది. లారీ వేగంగా రావడం, ఆ తర్వాత బైక్ స్టాండ్ గా అడ్డు దూరడం వల్లే ఈ ప్రమాదం జరిగిపోవచ్చు. అయితే ఈ ప్రమాదం సంబంధించి కూడా ఘటన జరిగిన వెంటనే ఏవైతే ఉన్నారో లారీ డ్రైవర్ మాత్రం అప్రమత్తంగా కూడా వెంటనే దూకి ఆ లారీ నుంచి కూడా దూకేయడంతో అతను ప్రాణానికి బయటపడ్డారు. అయితే బైకిస్ట్ మాత్రం అక్కడికనే ప్రాణాలు కోల్పోయారు. సో వెంటనే ఘటనాస్థానం చెప్పిన ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా ఏదైతే ఉందో బైకిస్ట్ మృతదేహాన్ని రాజకీయ పోతం తరలించారు. ఈ ఘటనపై మాత్రం విచారణ చేపడుతున్నారు. ఇనియానా శివ, మరి లారీ డ్రైవర్ తప్పించుకున్నారన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మరి లారీలో డ్రైవర్తో పాటు ఇంకెవరైనా ఉన్నారా? అలానే మంటలు ఆర్పడానికి లారీకి మొత్తం ఎంత సమయం పట్టింది? అధికారులు దాని గురించి ఏం చెప్తున్నారు? ప్రమాద ఘటన జరిగినంటే మాత్రం డ్రైవర్ అప్రమత్తం అయ్యారు. బైకిస్ట్ అక్కడే స్పాట్ వచ్చినప్పటికీ కూడా ఒక 30 మీటర్లు దూసుకెళ్లిన తర్వాత మాత్రం మంటలు వ్యాపించడం. ఈ వెంటనే లారీ డ్రైవర్ మాత్రం అతను అక్కడే ఏదైతే ఉందో లారీ నుంచి అక్కడి నుంచి లారీ ఆపేయడం, ఆ తర్వాత అక్కడి నుంచి తను దూకి తప్పించుకున్నాడు. అయితే డ్రైవర్ మాత్రం పోలీసు అదుపులో ఉన్నాడు. అక్కడికి ఎందుకంటే ఆ స్థానికులు అక్కడ వెంటనే గుర్తించారు. అక్కడ వెంటనే జనాలు గుమికూడడం, ఆ తర్వాత స్థానికులు అంతా కూడా పోలీసు సమాచారం మాత్రం డ్రైవర్ పోలీసు అవి తీసుకున్నారు. అయితే ఈ ఘటనకు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ సీసీ కెమెరాలు పరిశీలిస్తే మాత్రం ఇక్కడ లారీ కూడా అతి వేగంగా వస్తున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత బైకిస్ట్ కూడా గాలివీడి రోడ్ నుంచి ఏదైతే వస్తున్నాడో అది అక్కడి నుంచి ఒక్కసారిగా నడి రోడ్డుపై అడ్డు రావడంతోనే ఈ ప్రమాదం చోటు చెప్పవచ్చు. వినియానా అయితే శివ, మరి మనం చూసుకున్నట్లయితే యాక్సిడెంట్ మొత్తం కూడా నడి రోడ్డుపై చోటు చేసుకుంది. అక్కడ ఎవరికైనా గాయాలయ్యాయా? ఎందుకంటే మంట కూడా తీవ్రంగా కూడా వ్యాప్తి చెందుతున్నట్లు కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. మరి ఇక ఈ నేపథ్యంలో ఎవరికైనా చిన్న చిన్న గాయాలు లాంటివి ఏమైనా అయ్యాయా? మిట్ట మధ్యాహ్నం కావడం వల్ల అక్కడ ఏదైతే ఉందో చుట్టుపక్కల వచ్చే వాహనాలు కూడా అక్కడ ఎక్కడెక్కడ వాహనాలు వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఒకవేళ అర్ధరాత్రం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ మంటలను గుర్తించడం కాస్త కష్టతరం అవుతుంది. సో ఈ నేపథ్యంలో మిట్ట మధ్యాహ్నం అది కూడా ఒక రింగ్ రోడ్ సర్కిల్ లో గాలివీడికి వెళ్ళే ప్రధాన రహదారిలో కావడం వల్ల వెంటనే స్థానికులు గుర్తించారు. అక్కడ వైపు కూడా ఎక్కడెక్కడ వాహనాలు ఇచ్చిపోయి తర్వాత కూడా స్థానికులు గుర్తించి ఏదైతే బైకిస్ట్ ఉన్నాడో బైకిస్ట్ ని కూడా వెంటనే రాజడి 108 అంబులెన్స్ కాల్ చేసిన తర్వాత రాజడి హాస్పిటల్ తరలించారు. అయితే డ్రైవర్ మాత్రం ఎటువంటి గాయాలు కాలేదు. అతను వెంటనే ఘటన ఏదైతే ఫైర్ లారీకి అంటుకుందో ఆ తర్వాత వెంటనే అతను మంటలను గుర్తించి ఆపేయడంతో మాత్రం అతను డ్రైవర్ కూడా లారీ డ్రైవర్ కూడా ఈ ప్రాణాపాయ తెప్పించుకునే అవకాశం ఉంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఇది రాత్రి ఒకవేళ సమయం అయితే మంటలు గురించి కాస్త ఆలస్యం అవుతుంది. సో అతను కేవలం మిట్ట మధ్యాహ్నం పగులు కావడం వల్లే కూడా అతను ఈ ప్రమాదం నుంచి అతను ప్రాణాపాయ బయటపడ్డాడని చెప్పవచ్చు. వినియానా రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.
సన్నమయ్య జిల్లా రాయచోటిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక లారీ బైక్ ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలన్నీ కూడా చెలరేగాయి. ఇక ఈ నేపథ్యంలో మనం విజువల్స్ లో కూడా స్పష్టంగా చూస్తున్నాం. లారీ బైక్ ను ఢీకొట్టడంతో మంటలు వ్యాప్తి చెందాయి. ఈ మంటల్ని ఆర్పడానికి ప్రస్తుతం ఫైర్ సిబ్బంది కూడా వచ్చారు. అయితే ఈ యాక్సిడెంట్ మొత్తం కూడా మధ్యాహ్నం జరుగుతున్నందువలనే కాస్త ప్రమాదం తప్పింది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే లారీ డ్రైవర్ అదృష్టవశాత్తు తప్పించుకోగా బైక్ ని ఎవరైతే నడుపుతున్నారో వారు మాత్రం అక్కడికక్కడే మృతి చెందినట్లు కూడా పోలీసు అధికారులు నిర్ధారించారు. అయితే మనం విజువల్స్ లో చూస్తున్నాం. లారీ మొత్తం కూడా ఏ విధంగా దగ్ధమైపోయిందో కూడా చూస్తున్నాం. అదృష్టవశాత్తు మధ్యాహ్నం జరగడం వల్లనే ఎక్కువ ప్రమాదం జరగలేదంటూ కూడా చెప్తున్నారు. అయితే లారీ డ్రైవర్ కూడా అతి వేగంగా రావడం వల్లనే దీనికి ప్రధాన కారణం అని చెప్తున్నారు. అలానే బైక్ కూడా కొంచెం రాంగ్ రూట్ లో రావడం వల్లనే దీనికి ప్రధాన కారణం అంటూ కూడా చెప్తున్నారు. అయితే లారీ డ్రైవర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు కూడా అధికారులు తెలియజేస్తున్నారు.